హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈరోజు వీడియోలోని కొలత జాకెట్ తోటి యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, క్రాస్ కటింగ్కి. సో మనకి ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్లో ప్రతి దాంట్లో కూడా మీకు చెస్ట్ని బట్టి డివైడ్ చేసుకోవడం, మెజర్మెంట్స్ చెప్పాను. ఇక్కడ నేను ఏ మెజర్మెంట్స్ చెప్పను. కొలత జాకెట్ బాగుంది అంటే కనుక యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా కట్ చేసుకోవాలి, సో ఈ వివరాలు మాత్రం మీకు పూర్తి వివరాలతో నేను ఈ వీడియో అందిస్తాను. వీడియో ఎక్కడ మిస్ చేయకండి. తర్వాత చెప్పలేదు అని మాత్రం అనకండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి పాయింట్ మీకు ఉపయోగపడుతుంది. ఓకే, మరి ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడు మనకి ఈ కొలత జాకెట్ ఇచ్చారు. మనకి శారీలో బ్లౌజు ఈ కొలత జాకెట్ ఇచ్చారు. ఈ కొలత జాకెట్ అంతా బాగానే ఉంది. కొలత జాకెట్ అంతా బాగానే ఉంది. ఒక 1/2 ఇంచు పొడుగు, ఒక 1 ఇంచు లూజు, ఒక 1/2 ఇంచు పొడుగు, 1 ఇంచు లూజు, బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టమని చెప్పారు. సో 1/2 ఇంచు పొడుగు పెట్టాలి అన్నప్పుడు మనం ఎక్కడ పెంచుకోవాలి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. 1/2 ఇంచు అవ్వచ్చు, 1 ఇంచు అవ్వచ్చు. పొడుగు పెట్టాలి, ఎక్కడ పొడుగు పెట్టాలి? ఫ్రంట్ పెంచచ్చా, పెంచకూడదా? బ్యాక్ పెంచితే ఫ్రంట్ ఎక్కడ పెంచాలి? ఫ్రంట్లో ఇక్కడ పెంచుకోవాలా, షేప్ పట్టీలు పెంచాలి? ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి, ఎక్కడ మిస్ చేయకండి, చివరి వరకు జాగ్రత్తగా చూడండి. అయితే దీనికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో చూడడం, మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే కనుక మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే దీని మీద మీకు ఏమైనా సందేహాలు, ఏమైనా చెప్పాలనుకున్నా సరే కింద కామెంట్స్లో తెలియపరచండి ఖచ్చితంగా. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే, ఎక్కడ అర్థం కాలేదు అన్నది కూడా నాకు కామెంట్స్లో తెలియపరచండి. మీకు దాని గురించి వివరాలతో కూడిన వీడియో చేయడానికి కానీ లేదా సమాధానం ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. ముందు మనం దీంట్లోని బ్లౌజ్ పీస్ తీసేసుకుందాం. బ్లౌజ్ పీస్ మనకి సపరేట్గా వస్తే కనుక ఇది మనకి ఐడెంటిఫికేషన్, ఇది బ్లౌజ్ పీస్ అని. కొన్నిటికి రన్నింగ్ వస్తాయి. రన్నింగ్ వచ్చేటప్పుడు పైట్ చెంగు, కట్టు చెంగు రెండు విడివిడిగా చూసుకొని, ఒకవేళ రన్నింగ్ ఒకే కలర్ వస్తే కనుక బ్లౌజ్ని శారీ కొలవండి. 6 మీటర్లు దాటి ఉంటేనే బ్లౌజ్ ఉన్నట్టు. 6 మీటర్లకు లోపల ఉంటే కనుక బ్లౌజ్ లేనట్టే. మినిమం 5.5 ఉంటుంది. 5.5 5:30, 5:30, 5:40 వరకు కూడా మీకు శారీ ఒకటే ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అంటే 6 మీటర్లు దాటి 6 మీటర్లు ఉంటే మీకు బ్లౌజ్ ఉన్నట్టు. ఒకవేళ నేను ఎప్పుడైనా ఇలా సపరేట్గా కాకుండా రన్నింగ్ శారీస్ వస్తే కనుక ముందు శారీని కొలిచి కటింగ్ చేసుకోండి. సో బ్లౌజ్ పీస్ తీసేసాం. ఒకవేళ బ్లౌజ్ పీస్ ఇలా కాకుండా మామూలుగా ఎంత తీయాలి అనుకుంటే కనుక శారీ పన్నా కాబట్టి మ్యాక్సిమం ఎంత పెద్ద సైజ్ అయినా సరే 80 పాయింట్లు, 85 పాయింట్లు అయితే సరిపోతుంది. ఎందుకంటే పన్నా పెద్దది ఉంటుంది కాబట్టి 80-85 పాయింట్లు తీసుకోండి, సరిపోతుంది. అంటే ఒకవేళ ఇలా సపరేట్ కలర్ లేకపోతే. సో ఇక్కడ మీకు ఒక విషయం నేను తెలియపరచాలి. ప్లెయిన్ బ్లౌజ్ అవనియండి, లైనింగ్ బ్లౌజ్ అవనియండి, ఏది అవనియండి, లైనింగ్ని మట్టుగా కంపల్సరీ ఐరన్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకు ఐరన్ చేయాలి? ఐరన్ చేయకుండా మనం స్టిచ్ చేయలేమా? చేసుకోవచ్చు. కానీ ఐరన్ చేయటం వలన దాంట్లో ఉన్న మడతలు ఏవైతే ఉన్నాయో, ఈ తాను మడతలు ఇవి పోయి సాపుగా వస్తుంది. నెక్స్ట్ మార్కింగ్ కూడా మనకి అందంగా పడుతుంది. ఆ లూజులు అనేవి లేకుండా ఉంటాయి. అందుకు కంపల్సరీ ఐరన్ అనేది చేయటం అలవాటు చేసుకోండి. అది ప్లెయిన్ బ్లౌజ్ అయినా పర్వాలేదు, లైనింగ్ బ్లౌజ్ అయినా పర్వాలేదు. లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ ఐరన్ చేసుకోండి, ప్లెయిన్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ని ఐరన్ చేసుకోండి. ఓకే, ఇలా ఐరన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ సైజు బ్లౌజెస్కి ఏవైనా సరే మినిమం మనకి మీటర్ లైనింగ్ ఉండాలి. లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా మీటర్ తీసుకోండి. 80 పాయింట్లో ఈ బ్లౌజ్ అయితే తెగదు, కష్టపడాలి.
సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మినిమం మీటర్ లైనింగ్ తెచ్చుకోండి, మీటర్ లైనింగ్. ప్లెయిన్ బ్లౌజ్ అయితే మీటర్, అలా చూసుకోండి. రైట్. ఇక్కడ నేను ఆచరించి నేను రెగ్యులర్గా పాటించే విధానాన్ని మీకు ఇక్కడ తెలియపరుస్తున్నాను. ఈ విధానం కానీ మీకు నచ్చితే దీన్నే ఫాలో అవ్వండి, మధ్యలో ఇంకేమీ కలపకుండా దీన్ని ఫాలో అవ్వండి. మీకు ఎక్కడ పొరపాట్లు రాకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? సో ముందుగా మనం నడుం దగ్గర ఒక మార్క్ వేద్దాం. ఇది లెవెల్ కోసం, తర్వాత కిందన మార్జిన్ కోసం. చాలామంది ఏం చేస్తారంటే ఈ నడుము తాలూకు పట్టీని ఇక్కడే డైరెక్ట్గా వదిలేస్తారు. సో అలా వదలకూడదు, కింద లోపలికి ముక్క తిప్పుకోవడం శ్రేయస్కరం. అండ్ మనకి ఇది 1/2 ఇంచ్ లెంగ్త్ కావాలన్నారు. సో మనకి ఏమేమి కావాలో దీని మీద నేను రాసుకున్నాను. 1/2 ఇంచ్ పొడుగు, 1 ఇంచ్ లూజు, బ్యాకు స్క్వేర్. సో ఇవి మనకి వీళ్ళు ఇచ్చిన ఇవి. 1/2 ఇంచ్ పొడుగు కావాలి. 1/2 ఇంచ్ పొడుగు ఇక్కడే చేసేయండి. అది 1/2 ఇంచ్ ఇవ్వచ్చు, 1 ఇంచ్ ఇవ్వచ్చు, ఎంత అన్నా సరే ఇక్కడే లెంగ్త్ పెట్టేసేయండి. ఒకటి మన లెవెల్ కోసం వేసుకున్న మార్కు, రెండోది మార్జిన్ కోసం అంటే లోపలికి ముక్క తిప్పుకోవడానికి, మూడోది పొడుగు కోసం. సో ఇప్పుడు ఏదైతే ఈ మార్క్ వేసాం ఇక్కడి నుంచి బ్లౌజు పైకి వెళ్తుంది, ఈ కింద దాన్ని విడిచిపెట్టేసేయాలి. ఎందుకంటే అది పొడుగు, దాని సంగతి లాస్ట్లో ఆలోచిద్దాం. బ్లౌజ్ ఇక్కడ నుంచి పైకి మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఎలా తీసుకుంటాం? ఈ నడుము కుట్టు, ఈ నడుము కుట్టు, ఈ రెండు నడుము కుట్టుల్ని ఒక దగ్గరికి చేర్చండి. ఎట్లా ఈ రెండు నడుము కుట్టుల్ని ఒక దగ్గరికి చేర్చి కరెక్ట్గా ఆ బ్యాక్ని తీసుకొచ్చి దీని మీద పరిచేసేయండి. పరిచేసి ఎక్కడైతే నడుము కుట్టు ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఈ వెన్ను పట్టి ఎంతైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మార్క్ వేసుకోండి. ఎందుకంటే మనకి నెక్క దించమని చెప్పలేదు కాబట్టి. నెక్క దించమని చెప్తే అప్పుడు మనం కింద మార్క్ నుంచి వేసుకుంటాం. నెక్క దించలేదు, ఓన్లీ లెంగ్త్ మాత్రమే చెప్పారు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా వదిలేయచ్చు. అప్పుడు వెన్ను పట్టి కూడా 1/2 ఇంచ్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒరిజినల్ వేసుకున్నాం. ఈ సెంటర్లో మనకి డాట్ వస్తుంది కదా, ఈ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. అంతే. ఇక్కడికి ఈ 3 మార్కులతో ఇది అయిపోయింది. బ్యాక్ తీసేద్దాం. తీసేసిన తర్వాత కరెక్ట్గా లెంగ్త్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి. కరెక్ట్గా ఇలా లెంగ్త్ ఫోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ముందే చెప్పాను నేను, ఈ లాస్ట్ మార్క్ తప్ప ఈ కింద మార్కులో మనకి సంబంధం లేదు అని. ఆ లాస్ట్ మార్క్ దగ్గర నుంచి పొడుగు కొలవండి. షోల్డర్ కుట్టు దానికంట ఒక 1/2 ఇంచ్, ఇది మార్జిన్ కోసం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఈ సైడ్ లెంగ్త్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ లాస్ట్ మార్క్ దగ్గర నుంచి ఇది ఎంత ఉంది అక్కడికి సైడ్ కుట్టు వరకు, అంటే చెయ్యి కుట్టు వరకు, దానికి ఒక 1/2 ఇంచ్ పైకి. ఇప్పుడు మీకు చంకడౌను 6 ఇంచులు వేయాలా 5 ఇంచులు వేయాలా ఈ సందిగ్ధం లేదు, వచ్చేసింది చంకడౌన్ ఆటోమేటిక్గా. ఆ జాకెట్కి ఎంత చంకడౌన్ ఉందో దీనికి వచ్చేసింది. ఇక మీరు ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. వీటికి మార్క్ చేసుకోండి. సో అయిపోయాయి 3 మార్కులు. మనకి నెక్ డౌన్ వచ్చింది, చంక డౌన్ వచ్చేసింది, పొడుగు వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది నెక్ వెడల్పు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి ఏమీ తెలియదు, సింపుల్ మార్గం. మనం కొలిచి దీన్ని పెట్టగలిగితే పెట్టచ్చు, ఇలా కొలుచుకొని పెట్టగలిగితే పెట్టవచ్చు. లేదు మనం ఈ కొలత ప్రకారం ఎలా తీసుకోవాలి అలా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ బ్లౌజ్ చక్కగా పరిచేద్దాం. బ్యాక్ లూజు కొలుచుకుందాం. ఎంత వచ్చింది? 21.5, 21.5. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది లేస్ వల్ల ముందుకు వెళ్ళింది. కొన్ని దీన్నే కొలుద్దాం. ఇది 6 ఇంచీలు ఉంది. ఈ రెండు పక్కన పెడదాం. మనకి ఇక్కడ కావాల్సింది 21.5. ఈ 21.5లో సగం ఎంత? సగం వచ్చేసి 21 అంటే 10.5, క్వార్టర్లెస్ 11, పావు తక్కువ 11. పావు తక్కువ 11కి మార్కు వేసేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ గురించి మనం ఎక్కువ ఆలోచించద్దు. ఇది ఎంత వచ్చింది? 6.5. చంకడౌను 6.5 వచ్చింది. 6.5 వచ్చింది కాబట్టి దీంట్లో సగం వేసుకోవచ్చు.
లేదు అంత భయంగా ఉంది అనుకుంటే 3 ఇంచులు, దానికి వచ్చిన 3 ఇంచులు వేద్దాం. ఎప్పుడైనా చిన్న సైజు వాటికి కానీ దేనికైనా సరే ఇది ఎంత అయితే ఉందో దాంట్లో సగం అయితే నెక్క వేసుకోవచ్చు. ఎప్పుడైనా భయం అని అనిపించింది అనుకోండి, అంటే నెక్క వెడల్పు ఎక్కువైపోద్ది అని భయం ఉంటే కనుక ఒక పావు ఇంచి తగ్గించి, అంటే ఇప్పుడు మనకి ఇది 6.5 సగం తీసుకుంటే 3.25 వస్తుంది. 3.25 వస్తుంది, 3 ఇంచుల వరకు వేసుకోవచ్చు. ఒక పావు ఇంచి తగ్గించవచ్చు. అదే 3 ఇంచుల్ని కిందకి వేద్దాం. ఇప్పుడు ఈ బ్యాక్ తాలూకా షోల్డర్ పట్టి ఎంత ఉందో అంత యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసేయండి. ఇక దీంట్లో మీరు ఇంకా లెక్కలు కొలతలు ఈ జంజాటం ఏం పెట్టుకోవద్దు. ఇటు ఖర్చు అటు ఖర్చు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇది ఎంత వచ్చిందో కొలవండి. ఇది కూడా మీకు దగ్గర దగ్గర 6.25 6 గీత వస్తుంది. దీనికి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో దానికి 1/2 ఇంచి కలిపి కిందకి వేసుకోవాలి. అంటే 6 ఇంచులు 6.25 అనుకుందాం. 6.25 అంటే 1/2 ఇంచి కలిపితే పావు తక్కువ 7. అయితే ఇక్కడ పావు ఇంచి ఎందుకు తగ్గింది? నెక్ మనం పావు ఇంచి తగ్గించాం కాబట్టి ఆటోమేటిక్గా షోల్డర్ కూడా పావు ఇంచి లోపలికి వచ్చేస్తుంది. ఇలాగా కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే మనం యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ చేసుకోవచ్చు. లేదు ఎప్పుడైనా షోల్డర్ జారిపోతుంది అని అన్నారనుకోండి, షోల్డర్లు జారిపోతున్నాయి అన్నారనుకోండి, అప్పుడు ఈ కొలత తీయండి. చక్కగా మీకు వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. దీంట్లో సగానికి ఒక పావు ఇంచి తగ్గించేసేసుకోండి. నెక్ బ్రాడ్గా ఉంది, కొలత జాకెట్టు షోల్డర్లు జారుతున్నాయి అని కంప్లైంట్ వస్తే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మీకు చెప్పిన అన్నింటికి సింపుల్ ట్రిక్ అనమాట. దీంట్లో సగం లేదు అంత బ్రాడ్ వద్దు, దాంట్లో ఒక పావు ఇంచి తగ్గించి వేయండి అంతే. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ చేసుకుందాం. అయితే చాలామంది ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు, ఈ గ్యాప్ ఎంత ఉండాలి ఏంటంటే, దేనికైనా 1 ఇంచు పావు అయితే సరిపోతుంది. 1/4 అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం వేసిన మార్క్ ఇది కరెక్ట్గా ఉందో లేదా, ఇప్పుడు మనం వేసుకున్న మార్క్ ఇది స్క్వేర్ నెక్ కదా, స్క్వేర్ నెక్కి కింద ఇంకో పావు ఇంచు వరకు తగ్గించవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే రౌండ్ నెక్ అంతా స్క్వేర్ నెక్ పెడితే షోల్డర్లు జారుతాయి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రౌండ్ నెక్కి మీకు ఇక్కడ సపోర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎలా సపోర్ట్ అయితే ఉందో ఈ రౌండింగ్, ఆ సపోర్టింగ్ ఉంటుంది. ఈ సపోర్టింగ్ పోయింది అనుకోండి ఎక్కువ ఓపెన్ అయిపోద్ది. అందుకు ఒక పావు ఇంచి ఇక్కడ తగ్గిస్తాం. స్క్వేర్ నెక్లో ఇది ఒక చిన్న టిప్. రైట్, ఇప్పుడు మనకి ఇది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే మనకి కొలతలతో పని లేదనమాట, కొలతలతో మనకి పని లేదు. కొలత జాకెట్ తోటి మాత్రమే మనం చూస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా మనకి ఇచ్చిన చంక రౌండ్ వచ్చేసింది, లూజ్ వచ్చేసింది, నెక్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు దీని చెస్ట్ ఎంత, మిడిల్ చెస్ట్ ఎంత, షోల్డర్ ఎంత, ఇవన్నీ ఈ జంజటాలు ఏమీ అవసరం లేదు. ఈజీగా కొత్త జాకెట్ ఇచ్చారు, అది బాగుంది అన్నారు, దాని ప్రకారం మనం కుట్టేసేయచ్చు. ఓకేనా, మనం వేసుకున్న మార్క్ మీద కటింగ్ చేసేసుకున్నాం అంతే. ఎందుకంటే మార్జిన్స్ ముందే కలిపేసి మనం ఉంచాం కాబట్టి. ఈ సైడ్కి మనకి ఇక్కడ కుట్టు రావాలి, ఖచ్చితంగా ఈ కాట్లు అయితే పెట్టుకోవాలి. కచ్చిగా పెట్టుకుంటేనే సెంటర్ టు సెంటర్, కచ్చిగా టు కచ్చిగా మనకి హ్యాండ్ కలుస్తుందో లేదో కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. పెద్ద సైజు వాటికి హ్యాండ్స్ మీకు ఈ చిన్న పన్నాలోనే తెగవు. సో అప్పుడు మీరు ఇలాగ సైడ్ అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. ఇలా హెచ్చు తగ్గు పెట్టుకోవాలన్నమాట. ఒక 2 ఇంచులు అంటే ఒక వైపు జాయింట్ వేసుకుంటే సరిపడేటట్లు. లేదంటే మీరు 2 4 సమానంగా మడిచారనుకోండి, 4 పక్కల జాయింట్ పెట్టాలి. అలా కాకుండా ఇలాగ వన్ సైడ్ ఫోల్డ్ పెట్టుకుంటే ఒక సైడ్ జాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొలత జాకెట్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా దీని మీద పరిచేసేయండి. ఇంకేం ఆలోచించక్కర్లేదు. ఈ చెయ్యి తీసుకొచ్చి దీని మీద పరవండి. పరిచి లూజ్కి ఒక మార్కు,
చెయ్యి లూజ్కో మార్క్ అంటే ఈ దండ లూజు అండ్ చంక డౌన్ కావాలి కదా, డౌన్ కోసం ఈ కుట్టుకంట 1/2 ఇంచి పైకి. అలాగే లెంగ్త్ కరెక్ట్గా ఇక్కడ నుంచి లెంగ్త్ ఎంత ఉంది, ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కు, ఒక 1/2 ఇంచి పైకి అయిపోయి చేయి మార్క్. ఇంకేం చేయని అవసరం లేదు. మనం బాగుంది అన్నప్పుడు దాన్ని మనం ఎక్కడ కదపవసరం లేదు. లేదు ముడతలు వస్తున్నాయి ఏదైనా చెయ్యాలి అంటే కనుక అప్పుడు మనం వెళ్ళవచ్చు. తొమ్మిది ఇంచీలు, ఇది 9 ఇంచీలు ఉందా లేదా చూసుకుంటాం. ఇలా చెక్ చేసుకుంటే కుట్టేటప్పుడు మీకు ఎక్స్ట్రాలు ఏవి ఎక్కడ రావు. ఇది 9 ఇంచీలు, ఇది సరిపోయింది. దీనికి ఇది తక్కువ పడ్డది కదా, ఈ తక్కువ పడింది జాయింట్ పెట్టుకొని మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ షేపు తీసుకోవచ్చు. ఫ్రంట్ షేప్ ఎంత తీయచ్చు, ఈ సైజుకి ఒక 3/4 ఇంచి వరకు మనం ఇలా లోపలికి రావచ్చు. ఒక 3/4 ఇంచి ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. సో హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఫ్రంట్ షేప్ పట్టీలు కావాలి, అది కట్ చేసుకుందాము. అయితే ఈ వీడియో తాలూకా లెంగ్త్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని 2 భాగాలుగా చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ షేప్ పట్టి కటింగ్, ఒరిజినల్ కటింగ్ అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు, పార్ట్ 2లోని. సో ఎందుకంటే మీకు షార్ట్కట్లోని చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు అనే ఉద్దేశం మీద ఇంత వివరంగా ఓపికగా చెబుతున్నాను. సో అది అర్థం అవ్వాలంటే 2వ భాగం కూడా చూడండి. ఫ్రంట్ తాలూకా అడ్జస్ట్మెంట్లో ఫ్రంట్ కటింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నేను చెప్పిన వివరణ అయితే మీకు నచ్చినట్లయితే కనుక నా వీడియోని లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. అదే కొత్త వారు అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ కేశవ. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.